గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు తల్లి లేకున్నా అన్నీ తానే నా ప్రతి అవసరాన్ని గుర్తించి స్వయంగా చూసుకునేవాడు సార్ మా నాన్న. నేను ఇంజనీరింగ్ కావాలని ఎన్నో కలలు కన్నారు. हाँ बाबा। हाँ बेटा, मैं तुम्हारे इंजीनियरिंग के बुक्स ले लिया हूँ और कुछ लूँ क्या? नहीं बस है बाबा। ठीक है, मैं निकलता हूँ। नहीं बाबा नको, मैं आके लेके जाता हूँ। अब किधर है बोलो, मैं आ जाऊंगा। बेटा मैं यहाँ इधर ही गोकुल चाट के पास हूँ। अच्छा ठीक है बाबा, मैं आ रहा हूँ अभी। ठीक है बेटा, संभल के आना, मैं इधर ही वेट कर रहा हूँ। అదే మా నాన్న నాతో మాట్లాడిన చివరి మాటలు. ఎప్పుడూ కళ్ళ ముందుండే మా నాన్నని చిత్రమైన శరీరాల మధ్య గుర్తుపట్టలేక చివరికి తనే మా నాన్న అని తెలిసాక ఆ క్షణం చూసిన మా నాన్న రూపం ఇప్పటికీ నా కళ్ళలోనే ఉంది. నీ స్థితికి తీసుకొచ్చిన నా కొడుకుల్ని వదలను సార్, వదలను, నరికి పడేస్తా. కోపం వస్తుంది కదా, రగులుతుంది కదా. నీకెలా అనిపించిందో నాకు అలానే అనిపించింది. అందుకే తట్టుకోలేకపోయాను. చనిపోయిన వాళ్ళు కన్నవాళ్ళు కాకపోయినా, తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా మన తోటి వాళ్ళే కదా సార్. ఏ పాపం ఎరుగని ఎందరి జీవితాల్లో విషాదం నింపిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ ప్రాణాలు పరంగా పెట్టైనా సరే ఆ ఉన్మాదుల్ని అంతం చేయడమే మా అంతిమ లక్ష్యం. వాళ్ళు ఎంతో మంది అమాయక జనాన్ని చంపి ఏదో సాధించామనుకుంటున్నారు, కానీ అలాంటి జనాల నుంచి మాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. వాళ్ళు మరోసారి ఏదైనా విధ్వంసం సృష్టిస్తే మాలాంటి వాళ్ళు వస్తారని భయపడాలి. ఎస్ ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. మీ బాధను అర్థం చేసుకోగలను. కానీ ఆ టెర్రరిస్టులను చంపడానికి వాళ్ళు ఎక్కడున్నారో మీకెలా తెలిసింది? జరిగిందే తలుచుకుంటూ ఆ చివరి క్షణాలని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఈ ప్రపంచంతో ఇంకేం సంబంధం లేదని బతుకుతున్న నాకు ఆ రోజు వీడియోలో బాంబు పెడుతూ కనిపించాడో వ్యక్తి. I'm not gonna give you, I'm telling you. Hey, badalo, ouch! ఆ దుర్మార్గుడే నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసింది. నా ఆశల్ని ఆశయాల్ని నా కళ్ళ ముందే నాశనం చేశాడు. మరి మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా. మీకు తెలుసుగా, చట్టం కోర్టు శిక్షలంటూ వాణ్ణి ఇంకో 10-15 సంవత్సరాలు బతికేలా చేస్తుంది. కానీ వాణ్ణి ఎలాగైనా చంపాలనే కసి నాలో పెరిగింది. నా వాళ్ళని రోజు తలుచుకుంటానో లేదో తెలియదు, కానీ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాణ్ణి మాత్రం ప్రతి క్షణం తలుచుకునేదాన్ని. అలా సంవత్సరం గడిచింది. హఠాత్తుగా ఒకరోజు అనుకోకుండా వాడు నా కంటికి కనిపించాడు. నా కళ్ళ ముందే ఎంతో మందిని చంపి ఇంకెందరినో చంపాలనుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. వాడిని ఫాలో అయ్యాను. అక్కడి వాడి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. इससे पहले हाई कमान ने ये काम खलील मियां को सौंपा था, जिसने बड़ी खैर खूबी से बहुत ही अच्छे अंदाज में ये काम को अंजाम दिया था। और इस बार हाई कमान ने आजम मियां आपको ये काम सौंपा गया है और आप इस काम को बड़ी ही होशियारी और चालबाजी से अंजाम देंगे। आज मैं बहुत खुश हूँ। आप सब लोगों ने मिलकर
मुझे इस काम के लिए चुना है और मैं एक शहीद की मौत मरना चाहूंगा। इंशाअल्लाह। अब ये काम मैं जरूर करके दिखाऊंगा। मुबारक हो, मुबारक हो। मुबारक मुबारक। ఇంతమంది టెర్రరిస్ట్లను నేను ఒక్కదాన్ని అంతమందించగలనా? పోనీ పోలీసులకు చెప్తే? నో, వాళ్ళు అరెస్ట్ తప్ప ఏం చేయలేరు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. అవును, ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని మాత్రం వదలకూడదు. నేను కూడా వాళ్ళకి దగ్గరలోనే ఫ్లాట్ తీసుకున్నాను. బాంబ్ బ్లాస్ట్ మరుసటి రోజు వచ్చిన రాఖీ పండుగ గుర్తుకొచ్చింది. తమ్ముడికి గుర్తుగా రాఖీ కడతామని లుంబిని పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్రిల్కి కొన్ని వందల రాఖీలు కట్టున్నాయి. అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఈ నరకాన్ని అనుభవిస్తున్న వారు నాలాగే చాలా మంది ఉన్నారని నాకప్పుడే తెలిసింది. వెంటనే ఒక బ్లాగ్ క్రియేట్ చేశాను. ఆ బ్లాగ్ ద్వారా పరిచయమైన మొదటి వ్యక్తి మా అమ్మ నాన్న లుంబిని పార్క్ బ్లాస్ట్లో చనిపోయారు. అదే బ్లాస్ట్లో నా చిన్న చెల్లెలు కూడా చనిపోయింది. సారీ, ఒకవేళ నీకు ఆ టెర్రరిస్ట్ కనబడితే నువ్వేం చేస్తావు? వాళ్ళను చంపేస్తాను 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 చంపేస్తాను. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అలా మేమంతా కలిసాం. ప్రతి క్షణం వాళ్ళ కదలికలపై నిఘా పెట్టాం. మెయిల్ వచ్చిన నెక్స్ట్ డే వాళ్ళ కదలికల్లో తేడా కనిపించింది. వాళ్ళలో ఒకడు ఆ రోజు పోలీసు యూనిఫామ్లో కనిపించాడు. అనుమానం వచ్చింది, వెంటనే వాడిని లేపేశాం. బాంబుకు సంబంధించిన సమాచారం సేకరించి బాంబును తయారు చేసి టెస్ట్ చేశాం. వాళ్ళందరినీ ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూసాం, కానీ ఆ ఖలీల్ గాడు మీ చేతికి దొరికాడు. వాడిని ప్రాణాలతో వదలటం మాకిష్టం లేదు, అందుకే వాడిని మేమే లేపేశాం. నమస్తే సాబ్. వాళ్ళే కాదు,
తలుచుకుంటే మేము కూడా మా ప్రాణాలు సైతం తెగించి వాళ్ళని అంతమొందిస్తాం. అందుకే మేమంతా మానవ బాంబులుగా మారి వాళ్ళని చంపడానికి వెళ్తుంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ టెర్రరిస్టులు ఎక్కడున్నారో చెప్పండి. మేమింతకు తెగించింది మీకు చెప్పడానికి కాదు. మాకు ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళను మేమే చంపాలి. వాళ్ళు చట్టానికే కాదు ప్రజలకు కూడా భయపడాలి. అది జరిగే పని కాదు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో త్వరగా చెప్పండి. వాళ్ళ గురించి తెలిసి కూడా మాకు చెప్పకుండా తప్పు చేశారు. ఇప్పుడు సైలెంట్గా ఉండి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు ఆలోచించే ప్రతి క్షణం వాళ్ళు చేసే మరో ఘోరానికి అవకాశం ఇచ్చినట్లే. రేపు జరగకూడదు ఏదైనా జరిగితే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కమ్ ఆన్, స్పీక్ అవుట్ ఐ సే. 302 బృందావన్ నిలయం, హబ్సిగూడ. హబ్సిగూడ సీఏ లైన్లో ఉన్నారు సార్. ఆ హబ్సిగూడలోని బృందావన్ నిలయం అపార్ట్మెంట్స్ ని సరౌండ్ చేయండి. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. ఎస్ సార్. ఏమనుకుంటారా మీరు? హీరోలు అనుకుంటారా? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే జరిగింది. దీనంతటికీ కారణం మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఉండకపోతే ఈ పాటికి వాళ్ళ బాడీలు పోస్ట్ మార్టం కూడా పనికొచ్చుండేవి కాదు. వాళ్ళు ఇప్పటికీ ప్రాణాలతో బతుకున్నారంటే దానికి కారణం మీరే. అప్పుడే మాకు వాళ్ళ గురించి చెప్పుంటే అరెస్ట్ చేయగలరు, దానికి మించి మీరేం చేయలేరు. ఎందుకంటే మీకు రూల్స్ అడ్డం వస్తాయి. మాకైతే ఏం రూల్స్ లేవు. వాళ్ళని చంపడమే మా లక్ష్యం. చంపేం చేస్తారు? అందరినీ చంపేస్తే టెర్రరిజం అంతమవుతుందా? కాదు, ఆ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? ఇప్పటి వరకు మన దేశం పైన 62 సార్లు వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు మనల్ని కలుపుతున్నది భారతీయత కాదు, బాంబులు మూతల పట్ల భయం. ఇంకా మేము చూస్తూ ఊరుకోలేం. మీకు కనబడుతున్న మేమే కాదు, మా తర్వాత వచ్చే మాలాంటి వాళ్ళు ఎందరో. గుజరాత్ లో ఊచకోత జరిగినప్పుడు మీరేం చేశారు? న్యూఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ముంబై ట్రైన్లో బాంబులు పేలితే 200 మంది పోయారు. అప్పుడేమైంది మీ పౌరుషం? టీవీలో చూశారు, పేపర్లో చదివారు. 3 రోజులు బాధపడి వెంటనే మర్చిపోయారు. ఎందుకంటే అందులో మీ చుట్టాలు ఎవరూ లేరు కాబట్టి. అదే ఇప్పుడు మీ కాడికి వచ్చేటప్పటికి నరుకుతామంటున్నారు, పొడుస్తామంటున్నారు, చంపుతామంటున్నారు. కానీ ఎవరికేం జరిగినా ముందుండేది మా పోలీసులు రా. మీ అందరి రక్షణ కోసం మా డిపార్ట్మెంట్ లో ఎంతమంది బలైపోయారో తెలుసా? అదే వారి ప్రాణ త్యాగాలన్నీ వృధా అయిపోతున్నాయి. పార్లమెంట్ మీద దాడి చేసిన వారిని మీరు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళ క్షమాభిక్ష పెట్టడం మనకు దురదృష్టకరం. అందుకే ఈ చట్టం న్యాయం పైన నమ్మకం లేదు సార్ మాకు. అదే సరిగ్గా ఉంటే ఇలాంటి వాళ్ళు రోజుకొకడు ఎందుకు పుట్టుకొస్తున్నారు? పుట్టిన ప్రతిభాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? పట్టుకున్న ప్రతిభాన్ని ఎందుకు శిక్షించలేకపోతున్నాం? అందుకే కోర్టు, న్యాయం, చట్టం అంటూ సంవత్సరాలు వేసేయకుండా దొరికినట్టు వేసేయండి సార్. దొరికినట్టు చంపుకుంటూ పోతే ఈ రోజు మీరు కూడా నమ్ముతూ ప్రాణాలతో ఉండేవాడు కాదు. చంపడం పరిష్కారం కాదు. మీలాంటి అమాయక కుటుంబాలు బలవకుండా ఉండాలంటే వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నారు, మేము చంపాలనుకున్నాం. ఏదేమైనా టార్గెట్ మిస్ అయింది. టార్గెట్ని టార్గెట్ చేయాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.